హే గాయ్స్, వెల్కమ్ టు వైరలీ ఫుడ్. ఈ రోజు మన రెసిపీ వెజ్ కోలాపూరి. మరి ఈ రోజు ఈ రెసిపీ ప్రిపరేషన్ ఎలానో చూసేద్దాం. ముందుగా పాన్ తీసుకుని పాన్ వేడయ్యాక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అరకప్పు కాలీఫ్లవర్ ముక్కలు, పావు కప్పు బీన్స్, అరకప్పు క్యారెట్ ముక్కలు వేసుకుని గెరిటితో బాగా కలుపుకోవాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత ఆయిల్లో కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇలా ఆయిల్లో మగ్గిన తర్వాత ఒక అరకప్పు క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు వేసుకుని గెరిటితో బాగా కలుపుకోవాలి. తర్వాత 100 గ్రాముల పన్నీర్ పీసెస్ కూడా వేసుకోవాలి. ఇలా ఆయిల్లో మగ్గిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో 1 టీ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చి, ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. ఇలా అన్ని వేసిన తర్వాత కొద్దిగా చిటపట్లాడించాలి. కొద్దిగా దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ లైట్గా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం, 1 టీ స్పూన్ వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ జాపత్రి, కొద్దిగా జాజికాయ, 2 పచ్చిమిర్చి, ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుని దోరగా వేయించుకోవాలి. తర్వాత 1 కప్ టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా జీడిపప్పు, ఇలా అన్ని వేసుకున్న తర్వాత గెరిటితో బాగా కలయపెట్టుకోవాలి. ఇలా మనం రెడీ చేసుకున్న స్టఫ్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ మాదిరి కంటెంట్లో గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 టీ స్పూన్ ఆయిల్ పోసి అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక అరకప్పు తీసుకోవాలి. ఉల్లిపాయల్ని లైట్గా వేయించిన తర్వాత ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, మరలా ఒకసారి దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 2 టీ స్పూన్ల కారం, ఒక 1/2 టీ స్పూన్ నల్లుప్పు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత గెరిటితో ఒకసారి కలుపుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కలిసేలాగా మొత్తం అంతా ఒకసారి గెరిటితో కలుపుకుని బబుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూసారు కదా బబుల్స్ ఎలా వచ్చాయో. తర్వాత మనం ముందుగా అన్నిటినీ నూనెలో వేయించుకున్నాం కదా, ఆ వెజిటేబుల్స్ అన్ని ఈ గ్రేవీలో వేసుకోవాలి. పావు కప్పు బఠానీలు కూడా యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ గరం మసాలా, ఇలా అన్నీ వేసుకుని ముక్కలకి ఈ గ్రేవీ పట్టేలాగా గెరిటితో కలుపుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వెన్న కూడా వేసుకోవాలి. వెన్న వేయడం వల్ల గుల్ల శాతం వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. చూసారు కదండి, వెజ్ కోలాపూరి రెడీ. ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. దీన్ని మనం చపాతీలోకైనా తినొచ్చు, రైస్లో అయినా తినొచ్చు. ఎలా తిన్నా సరే వెజ్ కోలాపూరి ఎవర్ గ్రీన్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ముందుగా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అంతకంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.